హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో, ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేను పిల్లల కోసం హెల్తీగా డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే చేశానండి. సో, ఆ రెసిపీ అయితే షేర్ చేసుకుందామని నేను వీడియో అయితే స్టార్ట్ చేశాను. సో, ఈరోజు ఏంటంటే హాలిడే ఇచ్చేసారు పిల్లలకి. స్కూల్ లేదు. స్కూల్ ఉంటుందేమో అని చెప్పి లంచ్ బాక్స్ కని నేను తోటకూర పప్పు అయితే చేద్దాం అనుకున్నాను. సో, ఇంకా హాలిడే కదా అని చెప్పి కొంచెం లేట్‌గా కుకింగ్ అయితే స్టార్ట్ చేసేసాను. సో, ఫస్ట్ అయితే తోటకూరని మొత్తం నీట్‌గా కడిగి పెట్టేసుకున్నాను. ఇప్పుడు కట్ చేసుకుంటున్నాను. రీసెంట్‌గా పిల్లలకి బాలేదు కదండీ! ఇంకా అప్పటి నుండి కూడా నేను డిసైడ్ అయ్యాననమాట. ఇంకా ఎలాంటి రెసిపీ చేసినా వాళ్ళకి మంచి ఫుడ్డే పెట్టాలి. కర్రీస్ అయినా కావచ్చు, స్నాక్స్ అయినా కావచ్చు. అందుకని చెప్పి నేనైతే బాగా ఆలోచించి మెన్యూ అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. 7 డేస్‌కి సరిపడా వాళ్ళ లంచ్ బాక్సెస్‌కి ఎలాంటి రెసిపీస్ కట్టాలి, ఇంకా స్నాక్స్ ఎలాంటివి చేసి వాళ్ళ కోసం పెట్టాలని చెప్పేసి నేనైతే అన్నీ రాసుకున్నాను. సో, దాన్ని బట్టి నేనైతే ఈరోజు ఫస్ట్ అయితే తోటకూర పప్పు అయితే వాళ్ళకిష్టం. వాళ్ళు తినేస్తారు ఏడిపియకుండా. సో, అది కూడా వాళ్ళకి చాలా మంచిది కదా అని చెప్పేసి ఇంకా అదైతే చేస్తున్నాను. ఇంకా స్నాక్స్ కూడానండి, ఇంకా ఇంట్లో నేను చేసినవి పెట్టాలి అని ఫిక్స్ అయ్యాను. ఇంకా షుగర్స్, కూల్ డ్రింక్స్ అన్నీ కూడా ఆపేయాలని చెప్పేసి నేనైతే ఫిక్స్ అయ్యాననమాట. సో, ఈరోజు వాళ్ళ కోసం నేను చేసే స్నాక్స్ ఏంటంటే, నేను డ్రై ఫ్రూట్స్ లడ్డూ చేసి పెడుతున్నానండి. సో, దానికోసం కావాల్సినవన్నీ కూడా రెడీగా పెట్టుకున్నాను. డేట్స్, కాజు, బాదం, ఇంకా సన్‌ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, చియా సీడ్స్, కిస్మిస్ అనేది ఆప్షనల్ అండి. ఉన్నాయి కదా అని వేస్తున్నానంతే. సో, ఫస్ట్ అయితే స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఇందులో ఏం వేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ మనం నార్మల్‌గా ఫ్రై చేస్తే సరిపోతాయి ఇవన్నీ కూడా. కిస్మిస్‌ని ఏం ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడైతే కాజు, ఇంకా బాదం, పంప్కిన్ సీడ్స్, ఇంకా సన్‌ఫ్లవర్ సీడ్స్, చియా సీడ్స్ అన్నీ వేసేసుకొని సిమ్‌లో పెట్టి ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే ఇవన్నీ మనం మిక్సీ చేసేస్తాము. దీన్ని ఇలానే కాకుండా ఇంకో ప్రొసీజర్‌లో కూడా చేయొచ్చు. అంటే ఇవన్నీ స్మాల్ స్మాల్ పీసెస్‌కి కట్ చేసేసుకొని బాదంని, కాజుని ఇవన్నీ కూడా ఇవన్నీ ఫ్రై చేసి మిక్సీ చేయకుండా కూడా మనం లడ్డు ప్రిపేర్ చేసుకోవచ్చు. అలా కూడా డిఫరెంట్‌గా ఉంటుంది. షాప్స్‌లో దొరికే డ్రై ఫ్రూట్స్ లడ్డూలా ఉంటుంది. సో, పిల్లలు అవన్నీ కనిపిస్తే తినరు కదండీ! ఇంకా వాళ్ళ కోసం అవేం కనపడకుండా ఉండాలంటే మనం అన్నీ గ్రైండ్ చేసేయాలన్నమాట. ఇంక మెత్తగా పౌడర్ లాగా అన్నమాట. సో, అందుకని చెప్పి ఇవన్నీ నేను ఫ్రై చేసుకున్నాను. 5 మినిట్స్‌లో ఫ్రై అయిపోతాయండి సిమ్‌లో పెట్టేసి ఫ్రై చేసుకుంటే. చాలా హెల్తీ అండి. నేను తినరేమో అని భయపడుతూ అందుకే కొంచెమే చేశాను. కానీ వాళ్ళు తిన్నారండి. నాకు అనిపిచ్చింది. ఇది పిల్లలకే కాదండి. మనం కూడా తినొచ్చు. ఎందుకంటే వాళ్ళని చూసుకోవాలంటే మనం కూడా స్ట్రాంగ్‌గా ఉండాలి కదండీ! సో, మనం కూడా రోజుకొక లడ్డూ చొప్పున తీసుకోవచ్చు. చాలా బావుంటదండి లడ్డు. ఇలానే కాకుండా రాగి పిండితో కూడా మనం లడ్డు చేసుకోవచ్చు. సో, అది కూడా నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను. సో, ఫ్రై చేసిన ఈ నట్స్ అన్నీ కూడా ఒక ప్లేట్‌లో తీసేసుకొని సేమ్ ప్యాన్‌లోనే ఒక హాఫ్ స్పూన్ నెయ్యి సరిపోతుందండి. నేను నెయ్యి ఎక్కువ యూజ్ చేయట్లేదండి. పిల్లలకి దగ్గుగా ఉంది కదా! అందుకని కొంచెమే వేశాను. జస్ట్ మనం డేట్స్‌ని కొంచెం సాఫ్ట్‌గా అవ్వడానికి ఇలా ఫ్రై చేసుకుంటున్నాం అనమాట. ఒక్క 2 మినిట్స్ చాలండి. అలా పాన్‌లో ఏసుకొని 2 మినిట్స్ ఉంచేసి స్విచ్ ఆఫ్ చేసేసుకోవడమే స్టవ్వు. అప్పుడేంటంటే మనకి ఈజీగా బ్లెండ్ అవుతుందనమాట మిక్సీలో వేస్తే. అందుకోసమనే మనం ఇలా ఫ్రై చేస్తున్నాము. మనకేంటంటే స్వీట్‌నెస్ అంతా కూడా డేట్స్‌లోనే ఉంటుందండి. ఇంకా మనకి స్వీట్ కావాలి, ఇది సరిపోదు అంటే మనం హనీ కూడా యాడ్ చేసుకోవచ్చండి. లేదు అంటే బెల్లం కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఇది సరిపోతుంది. చాలా ఎక్కువ స్వీటే ఉంటుంది మన డేట్స్‌లో. సో, ఇవన్నీ చల్లారిపోయినాయి కదండీ! ఫస్ట్ ఏం చేయాలంటే మిక్సీలో మనం ఇవన్నీ వేసేసుకోవాలి. నట్స్ అన్నీ కూడా వేసేసుకొని ఫస్ట్ మనం పౌడర్ చేసేసుకోవాలి. మీ పిల్లలు తింటారు, కొంచెం పలుకుగా ఉంటాయి అనుకుంటే మీరు ఒక్కసారి బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. మా వోళ్ళు తినరు కాబట్టి నేను కొంచెం పౌడర్‌లా చేసేసుకున్నానండి. చూస్తున్నారు కదా! ఇంకా కొంచెం కొంచెం అక్కడక్కడ పలుకులుగా ఉన్నాయి. ఇంక మొత్తం ఫైన్ అయిపోయిందనమాట. ఫైన్ పౌడర్‌లా చేసేసుకున్నాను. సో, ఇప్పుడేంటంటే ఈ పౌడర్‌నంతా కూడా వేరే ప్లేట్‌లో అయితే వేసేసుకుందాము. మనకి ఇంట్లో ఈ నట్స్ అన్నీ అవైలబుల్‌గా లేకపోతే ఇందులో మనం పల్లీలు తీసుకోవచ్చు. ఇంకా నువ్వులు తీసుకోవచ్చు.
ఎండు కొబ్బరి కూడా వేసుకొని చేసుకోవచ్చండి, అది కూడా బాగుంటుంది ఆ లడ్డు కూడా. సో మనకు ఉండే వాటితోనే మనం చేసుకోవచ్చు అనమాట లడ్డూస్. ఇప్పుడు ఏంటంటే సేమ్ అదే మిక్సీ జార్లో నేనైతే డేట్స్ అయితే వేసేసుకుంటున్నానండి. ఇంకా దీన్ని కూడా ఒక్కసారి బ్లెండ్ చేసుకున్నాను, చూసారా కొంచెం సాఫ్ట్ అయింది. ఒక్కసారి సరిపోతుందండి. ఇప్పుడు ఇదే స్టేజ్ లో మనం హనీ కూడా యాడ్ చేసుకుంటే మనకు స్వీట్ ఇంకా ఎక్కువ అవుతుంది అనమాట. సో నేనైతే వేయడం లేదు. ఇప్పుడు ఇందులోనే మనం ఏదైతే పౌడర్ చేసి పెట్టుకున్నామో జస్ట్ లడ్డూకి బాగా బైండింగ్ రావాలని చెప్పి ఇంకొకసారి మిక్సీలో అయితే వేసుకొని ఒక 2 times మనం అయితే మిక్సీ చేసుకుంటే మనకి ఈజీగా లడ్డు అనేది వచ్చేస్తుంది అనమాట. ఇంకా ఇప్పుడు చూడండి మనకైతే లడ్డు ఈజీగా వచ్చేస్తుందండి. ఇంక ఇలా మనం ఉండలు చుట్టేసుకొని ఒక 8 జార్లో పెట్టేసుకుంటే మనకి 1 week పాటు వచ్చేస్తుంది అనమాట. రోజు మనం బ్రేక్కి పిల్లలకి ఒకటి పెట్టేయచ్చు. మా పిల్లలతో ప్రాబ్లం ఏంటంటే అండి, అసలు స్వీట్ తప్ప హాట్ అసలు తినరండి. నాకు అదే పెద్ద ప్రాబ్లం. ఫ్రూట్స్ కూడా అంత ఇష్టంగా తినరు. మాక్సిమం వాళ్ళు 99% స్వీట్ని అడుగుతారు అనమాట. బిస్కెట్స్ కావచ్చు, చాక్లెట్స్ కావచ్చు. అందుకే నేను ఇంకా ఇలాంటి లడ్డూస్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటానండి డిఫరెంట్ గా. సో భూమి అయితే తింటాను చూడండి. సో తనకి నచ్చింది. ఇంకా గౌతమ్ కూడా వచ్చేసాడు అనమాట. నాకు పెట్టట్లేదు ఏంటి వీళ్ళిద్దరు తినేస్తున్నారు అనుకుంటున్నాడు కిచెన్ లో. సో తను కూడా పరిగెట్టుకుంటూ వచ్చాడు. వాడికి కూడా టేస్ట్ చూపించానండి, వాడు కూడా తిన్నాడు నచ్చిందని చెప్పి. సో ఇంకా బ్రేక్ అయితే పెట్టేయచ్చు. 15 లడ్డూస్ వచ్చాయండి నాకు కరెక్ట్ గా. సో వాళ్ళకైతే సరిపోతాయి. మీరు కూడా ట్రై చేయండి లడ్డూని. పిల్లలకి ఎంతో హెల్దీ రెసిపీ అన్నమాట. ఎలా వచ్చిందో నాకు కూడా కామెంట్ చేయండి. ఇంకా ఇంకో రెసిపీ చేసే ఓపిక లేదనమాట. సో కర్రీ ప్రిపేర్ చేసేసి ఇంకా సైడ్కి వచ్చేసాను అనమాట. రెస్ట్ తీసుకోవాలి కాసేపు. ఇంతసేపు నించున్నాను కదా. ఇంక ఇక్కడైతే ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. వచ్చి ఇంకో లడ్డు కూడా తీసుకుని వెళ్ళిపోయింది రౌడీది. సో ఏదైనా నచ్చితే అండి రిపీటెడ్గా తినేసి ఇంకా దాని మీద విరక్తి గుర్తించేలా చేస్తుంది అనమాట భూమి. ఇంకా ఇద్దరికి నచ్చిందనమాట. ఇద్దరు 2 లడ్డూస్ అయితే తిన్నారు. వీళ్ళైతే హాలిడేనే ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. ఇంక ఇక్కడైతే తోటకూర పప్పు చేశాను కదండి. ఈరోజు అయితే అదిరిపోయిందండి. అసలు స్మెల్ సూపర్గా వస్తుంది. నాకు అసలు నార్మల్గా పప్పు ఎక్కదండి, తినను. కానీ ఈరోజు మాత్రం స్మెల్కి ఆకలేస్తుంది అనమాట. అంత బాగా కుదిరింది. సో నేను వేడిగా అన్నం అయితే పెట్టుకొని తోటకూర పప్పు అయితే వేసుకుని తినేసానండి. నాకేంటంటే పప్పుతో పాటు ఏదో ఒక ఫ్రై ఉంటేనే ఇష్టం అండి. పొటాటోనో లేదంటే గోరుచిక్కుడుకాయ తాలింపనో ఉంటే సైడ్ డిష్ తింటారనమాట ఇష్టంగా. ఇంకో రెసిపీ చేసే ఓపిక లేక సో అందుకని ఒక్క రెసిపీతోనే ఆపేసి ఇంకా కాసేపు అయితే రెస్ట్ తీసుకుందాం అని చెప్పి వెళ్ళాను. ఇంకా వాళ్ళ కోసం కట్ చేసి పెట్టిన పప్పాయ వాళ్ళు తినకుండా లడ్డూస్ అయితే తింటున్నారు. ఇంకా పప్పాయ నేను తింటున్నాను. ఇంకా వీడియో అయితే ఎండ్ చేస్తున్నానండి. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.